అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఓ ఫంక్షన్ హాల్లో 5 మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ మను చౌదరితో కలిసి అందజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఉద్ఘాటించారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా ఉండడానికి రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం అందజేస్తున్నామని అన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 40,000 రేషన్ కార్డులు అందజేశామని, మరో 60 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నవి పూర్తి కాగానే అందిస్తామని అన్నారు. 1,00,000 మంది రేషన్ కార్డుల్లో చేర్పులు చేపడుతున్నట్లుగా తెలిపారు. రేషన్ కార్డు ఇవ్వాలని అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేశాం. మేము కూడా ధర్నా చేశాం చాలా సందర్భాల్లో. మేము మా నియోజకవర్గంలో అయితే ఒక 20 సార్లు ధర్నా చేసాం ఈ 10 సంవత్సరాలు. పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలి, కనీస హక్కు వారికి. దీనికి అన్నింటిలో గుర్తుపెట్టుకొని మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డు ఇవ్వాలనే ప్రక్రియ మొదలుపెట్టారు. మరి ప్రజా ప్రభుత్వంలో రేషన్ కార్డులకు సంబంధించి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నాము. మీ ఎంపీడీ ఆఫీసులో, మీ ఎంఆర్ఓ ఆఫీసులో తిరుగుతా ఉన్న ప్రజానికానికి మీరు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇస్తామంటే నాతో పాటు ఒక దరఖాస్తు చేస్తామన్న సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అక్కడ సోదరు మీరు కలిసిందాము. సార్, గత ప్రభుత్వం అయితే ఇస్తా అని ఎప్పుడు పోయింది, మీరు దరఖాస్తు తీసుకుంటున్నారు, ఇస్తారా అంటే అమ్మా నేను చెప్పి చేయకుండా ఉన్నాం, మీరే చూస్తారని చెప్పినాం. దరఖాస్తులు తీసుకున్నాం. దరఖాస్తులు పూర్తి స్థాయిలో అంటే లక్షలాది దరఖాస్తులు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు 6 లక్షల కొత్త కార్డులు ఇస్తా ఉన్నాం తప్ప 1 కాదు 2 కాదు. ఎందుకు చెప్తానంటే 6 లక్షలు అంటే